8,56,78,502 రూపీస్, అంటే 8.5 కోట్లు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్ ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండేటటువంటి ఒకసారి కంటెంట్ చూడండి, ప్లేలిస్ట్ చెక్ చేయండి. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని చెప్పేసి 0 to Hero అని ఒక కోర్స్ ఉంటుంది. అది ఫ్రీగా మీరు ప్రైస్ యాక్షన్ మొత్తాన్ని ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మొత్తం క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 40+ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద ఒక సెపరేట్ వీడియో చేసి అక్కడ జరిగేటటువంటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మనం ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ మస్ట్ వాచ్ వీడియోస్ అని చెప్పేసి ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ ఉన్నాయి. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వై షుడ్ ఐ ఇన్వెస్ట్ అన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నాం. ఎలా అర్థం చేసుకున్నాం? మన మిస్టర్ పార్వతీశ్వర అన్నయ్య గారు. సో ఆయన ఓన్లీ క్యాష్ రూపంలోనే దాచుకున్నాడు అనుకోండి, డబ్బులు 2.5 కోట్లు ఉన్నాయి. అదే ఇన్వెస్ట్మెంట్ ఎందులోనన్నా చేసినట్లయితే 6 కోట్లు అయ్యేది. సో అందువల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకున్నాం. ఇంకా ఏమన్నా రీజన్స్ ఉన్నాయో మనం సింపుల్ గా చూసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మెయిన్ రీజన్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అండి. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. మనం ప్రైసెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి కదా, ఏదైనా వస్తువుల యొక్క ప్రైసెస్ అనేది టైంతో పాటు పెరిగిపోతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. నెక్స్ట్ క్రియేటింగ్ వెల్త్. మనకంటూ ఒక వెల్త్ ని మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, మన యొక్క ఆస్తుల్ని పెంచుకోవాలనుకుంటున్నాం, మన నెట్వర్క్ పెంచుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తే పెరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అలాంటి కేసెస్ లో. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మనకు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిటైర్మెంట్ అయ్యేసరికి ఇంత సంపాదన తెచ్చుకోవాలి, లేదా నేను 5 సంవత్సరాల్లో ఇంత సంపాదించాలి. ఇలా మనకి డిఫరెంట్ ఫైనాన్షియల్ గోల్స్ అని ఉంటాయి. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనే గోల్స్ కూడా ఉంటుంటాయి. సో అవన్నీ మనకి తీరాలి అంటే అలాగే మనం డబ్బులు అనేది దాచుకోవాలి, సేవింగ్ చేసుకోవాలి. సేవింగ్ చేసుకుంటే అది పెరగదు కదా. సో దాన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్. తెలుసు కదా మనకి రిటైర్మెంట్ ప్లానింగ్. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ సాఫీగా హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ లో మనకి వచ్చేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అనేది. సో వీటిని ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, ద్రవ్యోల్బణం. అంటే ఏం జరుగుతుంటుంది? వస్తువుల యొక్క ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే, తాత ఏంటి పరిస్థితి అని అన్నాం అనుకోండి. తాత నేను సినిమాకి వెళ్ళి వస్తాం అన్నాం అనుకోండి. అరే ఎంతరా టికెట్ అంటాడు. 100 రూపాయలు. అదేంట్రా, నేను నా చిన్నప్పుడు 10 రూపాయలు టికెట్ చూసేవాడు ఉంటే, తాత అది అప్పుడు ఇది ఇప్పుడు అని చెప్తాం కదా మనం. అలా అప్పటికి ఇప్పటికి ఉండేటటువంటి పెరుగుదల ఏదైతే ఉంటుందో ప్రైస్ ని, దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఒక్క సినిమా టికెట్లనే కాదు, ఏదైనా ఇందులో అయినా అన్ని వస్తువుల్లో కూడా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. కొన్ని సంవత్సరాలకి ఆ రేట్ చూడండి, వ్యత్యాసం ఎంత పెరిగిపోతుందో. అంటే ఇక్కడ దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. ప్రతి దాంట్లో కూడా మనం ఇన్ఫ్లేషన్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితి ఎలా అయింది? ఆ మధ్య ఆర్థిక సంక్షోభం వచ్చింది కదా. సో కేజీ బియ్యం 200 రూపాయలు ఆ ప్రైస్ కి వెళ్ళిపోతుంటుంది అనమాట. మనం మూటలు పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తే అటు 4 బంగాళదుంపలు ఇస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్ మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో అది ఆర్థిక సంక్షోభమే. ఇంకా అలా వచ్చినట్లయితే ఏ వస్తువు కూడా మనం కొనుక్కోలేం అనమాట. అలా అది ఇన్ఫ్లేషన్ యొక్క అనదర్ కాన్సెప్ట్, హై లెవెల్ కాన్సెప్ట్ అది. సో అంత ఇన్ఫ్లేషన్ మాట పక్కన పెట్టండి. ప్రస్తుతానికి మన ఇన్ఫ్లేషన్ అయితే ఈ పెరుగుదల ఏదైతే ఉంటుందో ప్రైస్ ని, దాన్ని మనం తట్టుకొని నిలబడాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ క్రియేటింగ్ వెల్త్. బిల్డింగ్ వెల్త్ త్రూ ఎ వెరైటీ ఆఫ్ మెథడ్స్ యూజింగ్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఎలా క్రియేట్ చేస్తాం? వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. మనం సేవింగ్స్ లో పెడతాం, ఎఫ్డీలు పెడతాం, రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటాం. ఇలా డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, బాండ్స్, స్టాక్స్ చాలా ఉంటాయి కదా. ఇందులో ఒక్కొక్క దాంట్లో మనం దాచుకొని ఆ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ద్వారా మన యొక్క వెల్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. సో అది క్రియేటింగ్ వెల్త్ అంటే మన యొక్క వెల్త్ ని పెంచుకోవడం. అలా చేసుకున్నట్లయితే మనం ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ గోల్స్ అంటే ఏంటి? అబ్బా, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ట్రిప్స్ కి వెళ్ళాలి, వెకేషన్స్ చేయాలి, కార్ కొనుక్కోవాలి, అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవాలి, అందులో ఉండాలి. ఇలాంటి కోరికలన్నీ అందరికీ ఉంటాయి కదా. సో వాటినే మనం ఫైనాన్షియల్ గోల్స్. మన ఫైనాన్షియల్ గోల్స్ ఎలా తీరుతాయండి? మరి అవి తీరాలనుకున్నట్లయితే మనం డబ్బులు దాచుకోవాలి కదా. సో ఆ డబ్బులు దాచుకున్నట్లయితే పిల్లలు పెట్టవు కదా.
అవి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఏదో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఇవనే కాదు, పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలని కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. ఆ కంటెక్స్ట్ ని బట్టి మన యొక్క గోల్ ఏంటి అనేది ఉంటుంది. సో అలా మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ మనం రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ ఏంటి, రిటైర్మెంట్ ప్లానింగ్. ఇది అందరికీ తెలుసు. రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలనుకున్నట్లయితే కొంతవరకు గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి కొంతవరకు పెన్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఆ పెన్షన్ కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి కూడా లేదు. సో ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే రిటైర్మెంట్ అయ్యాక చేసే ప్లానింగ్ కాదు. మనం జాబ్ లో ఉంటూ ఉండగానే రిటైర్మెంట్ అయ్యాక మనం ఎలా బతుకుతాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నామే మిస్టర్ పార్వతీశం. ఆయన అలా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోబట్టే రిటైర్ అయ్యాక హ్యాపీగా ఉంటాడు. సో అలా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. సో ఈ రీజన్స్ అన్ని కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని తెలియజేస్తున్నాయి. ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఒకటి, నెక్స్ట్ వెల్త్ క్రియేషన్, ఆ తర్వాత మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది క్లియర్ అయింది కదా. మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్, అది ఇప్పుడు చూద్దాం. మన పార్వతీశం అన్నయ్యకు తమ్ముడు ఉన్నాడు, జూనియర్ పార్వతీశం. ఈయన ఏం చేస్తాడు, అన్నయ్య డబ్బులు దాచుకుంటున్నాడు కదా, నేను ఇంకా డబ్బులు దాచుకోవాలి, నాకు కూడా జాబ్ వచ్చింది కదా, తాత చెప్పాడు అన్నయ్యకి, వాడు డబ్బులు దాచుకున్నాడు, చక్కగా ప్లానింగ్ చేసుకున్నాడు, నేను కూడా డబ్బులు దాచుకుంటానని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ప్రతి నెల ఉంటాయి కదా డబ్బులు దాచుతాడు, క్యాష్ రూపంలో కాకుండా అవి తీసుకెళ్లి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లో వేసుకోవడం మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, సంవత్సరానికి ఎంత % అనేది వడ్డీ ఇస్తాడు. సేవింగ్స్ అకౌంట్ లో మనకి ఎంత వస్తుంది, 3% ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఈ విషయం ఇలాగ అనుకుంటూ ఉంటే మధ్యలో మన పార్వతీశం అన్నయ్య పెద్ద అన్నయ్య వచ్చాడు అనమాట. వచ్చి, అరే తమ్ముడు, ఇంట్రెస్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో వేసావు కదా, నీకు ఎంత రిటర్న్ వస్తుంది అని అడిగి. ఎంత వస్తుందని, 3% వస్తుంది నాకు తెలుసా అన్నాడు. అదేంట్రా, ఇన్ఫ్లేషన్ 4% ఉంటే నీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 3% వస్తే నువ్వు నష్టపోతున్నావురా బాబు 1% అని చెప్తాడు అనమాట. అవునా అని అలాగా డిసప్పాయింట్ అవుతాడు. మరి ఏం చేయాలన్నయ్య అని అడిగితే, ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని బ్యాంక్ లో ఇస్తే మనకి ఎంత ఇస్తాడు వాడు ఇంట్రెస్ట్ రేటు, 3% ఇస్తాడు. అదే ఒకవేళ మనం ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్లయితే 4% ఉంది. అంటే ఇక్కడ మనకి లాస్ ఎంత అవుతున్నాం అంటే 1% లాస్ అయిపోతున్నాం. అంటే మనం బ్యాంక్ లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో మనం సేవ్ చేసుకుంటున్నాం అంటే అది ఊరికే ఇన్ఫ్లేషన్ కూడా మీట్ అవ్వట్లేదు. 3% కంటే ఎక్కువ ఏ బ్యాంక్ కూడా ఇవ్వట్లేదు సేవింగ్స్ బ్యాంక్ లో. మరి ఈ సేవింగ్స్ బ్యాంక్ లో వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు. అట్లీస్ట్ అసలు సేవింగ్స్ మనం చేసుకోకుండా పూర్తిగా డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టే కంటే సేవ్ చేసుకోవడం కొంత బెటరే. సో దుబారాగా ఖర్చు పెట్టే వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి, సేవింగ్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. అలా సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఆ బ్యాంక్ లో మనకి ఏం ఉపయోగం ఉందండి. ఇన్ఫ్లేషన్ 4%, ఇప్పుడైతే ప్రస్తుతం 6 to 8% ఉంటుంది ఒక 2-3 years గా. మన యొక్క ఇన్ఫ్లేషనే కనీసం మీట్ అవ్వట్లేదు కదా సేవింగ్స్ బ్యాంక్ నుంచి వచ్చే రిటర్న్ వల్ల. సో అలాంటప్పుడు మనం సేవింగ్స్ బ్యాంక్ లో సేవ్ చేసుకోవడం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అయితే మరి ఏం చేయమంటారా అంటే, ఇన్ఫ్లేషన్ అనేది మన యొక్క మనీ యొక్క వాల్యూని పూర్తిగా తగ్గించేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ చూడండి, పందికొక ఎలా అయితే డబ్బులు కొరికేస్తుందో అలా మనకి ఇన్ఫ్లేషన్ అనేది మన డబ్బుల యొక్క వాల్యూ లేకుండా చేసేస్తుంది సేవింగ్స్ మనం చేసినట్లయితే. సో మరి దీనికి పరిష్కారం ఏంటి, మన ఇన్ఫ్లేషన్ ఏం చేయాలి, ఓడించాలి. మనం ఎలా ఓడించగలమండి, ఇన్ఫ్లేషన్ అనేది మనకి 4% ఉందనుకోండి, మరి సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తే 3% కదా మనకి రిటర్న్ వస్తుంది. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలం. సో అది బీటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే, అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తాం. సో బీటింగ్ ఇన్ఫ్లేషన్ మీన్స్ ఎర్నింగ్ హయ్యర్ రిటర్న్స్ దాన్ ద ఇన్ఫ్లేషన్ రేట్. అర్థమైందా? అంటే మనం ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ రిటర్న్స్ మనం ఎర్న్ చేస్తే అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసినట్టు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ ని మనం బీట్ చేయగలమో, అంటే ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మన యొక్క ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తాయో అందులో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు అక్కడికి వచ్చినట్లయితే ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేలాగా, అవి చూద్దాం. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నెక్స్ట్ ప్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్, వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్,
రియల్ ఎస్టేట్ తెలుసు కదా మనకి, ల్యాండ్ కొనడం, బిల్డింగ్స్ కొనడం, అపార్ట్మెంట్స్ కొనడం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లో మనం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈక్విటీ అంటాం. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్. జనరల్ గా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకు ఫిక్స్డ్ గా వచ్చేస్తుంది. దాని గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు. అయ్యో నా క్యాపిటల్ ఎక్కడికి పోతుందో బ్యాంక్ లో పెట్టాననే ఆలోచన అయితే మనకు ఉండదు. సో బ్యాంక్ లో మనం ₹1,00,000 వేసుకున్నాం అనుకోండి, వాడు 7% ఇచ్చాడు అనుకోండి, సంవత్సరానికి మనకి 7,000 వచ్చేస్తాయి అనమాట. సో అలా ఫిక్స్డ్ గా ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం వెరీ లిమిటెడ్ రిస్క్ టు ద ప్రిన్సిపల్ అమౌంట్. మన యొక్క ప్రిన్సిపల్ ఏదైతే మనం బ్యాంక్ లో పెట్టుకుంటామో దాని మీద రిస్క్ చాలా తక్కువ. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏదో స్కామ్ జరిగి అలాగే స్కాములు జరిగి బ్యాంకులు తిప్పేస్తే మనం ఏం చేయలేం, కానీ చాలా తక్కువ రిస్క్ ఉంటుంది కంపారిటివ్లీ. అసలు రిస్కే ఉండదు జనరల్ గా చెప్పుకోవాలనుకున్నట్లయితే. బట్ మరీ పెద్ద పెద్ద స్కామ్లు ఏం జరిగిపోతే ఏం చేయలేం దానికి. సో వెరీ లిమిటెడ్ రిస్క్ అని చెప్పుకుందాం. నో రిస్క్ అనడం కంటే వెరీ లిమిటెడ్ రిస్క్. నెక్స్ట్ రిటర్న్ అనేది ఎంత ఉంటుంది ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే 6% నుంచి 10% వరకు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనే కాదు, గవర్నమెంట్ బాండ్స్ అయినా, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్ యొక్క డిబెంచర్స్ అవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క రిటర్న్ అనేది మనకి 6% నుంచి 10% వరకు ఉంటూ ఉంటుంది. మరి ప్రిషియస్ మెటల్స్ లోకి వచ్చేటప్పటికి అంటే గోల్డ్, సిల్వర్ చూసుకున్నాం అనుకోండి, తెలుసు కదా మనకి బంగారం. మన భారతదేశంలో ఎవరు పుట్టినా సరే ఖచ్చితంగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లేదో తెలియదు కానీ బాగా ఇంట్లో బీరువాళ్ళు అయితే కూడబెట్టుకుంటారు. మరి గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే డైరెక్ట్ గా కొనడం ఆప్షనా? గోల్డ్ బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా కొనుక్కోవచ్చు. ఫిజికల్ గా మనం గోల్డ్ అండ్ సిల్వర్ కొనడం కంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అయితే నేను అడ్వైజ్ చేస్తాను. సో అది కొంత బెటర్. ఎందుకంటే ఫిజికల్ గా మనం గోల్డ్ తీసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరు ఒక జ్యువెలరీ అనుకోండి, నగలు అనుకోండి. సో ఒక షాప్ కి వెళ్తారు, నగలు కొనుక్కొని ఆ షాప్ లో నగలు కొనుక్కొని బిల్లింగ్ చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి వెంటనే అమ్మేస్తామంటే వాడు ఎంత చాలా ఎక్కువ రేట్ కొట్టేస్తాడు. సో ఆ ప్రాబ్లం అనేది మనకి జ్యువెలరీలో ఉంటుంది. అదే గోల్డ్ బాండ్స్ లో అనుకోండి మనకి ఆ ఇబ్బంది ఉండదు. సో అలాంటి మనం ఆ మైండ్ సెట్ మనం ఆలోచించుకున్నట్లయితే ఎలా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ గోల్డ్ అనేది ఒక ఆప్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో కూడా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బంగారం రేటు గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంటుంది తప్ప డ్రాస్టిక్ గా ఒకేసారి పడిపోయిన దాఖలాలు అయితే ఏం లేవు. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సేఫ్ గానే ఉంటుంది, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. అంటే కొంత తగ్గొచ్చు, తగ్గినా కూడా తగ్గడం అనేది చాలా రేర్. ఒకవేళ తగ్గినా కూడా కొంత తగ్గుతుంది తప్ప మన ప్రిన్సిపల్ అయితే ఎక్కడికి పోదు కదా. నెక్స్ట్ రిటర్న్ అనేది ఎంత వరకు ఉంటుందంటే 8% నుంచి 9% వరకు ఉంటుంది. సంవత్సరంగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ పెరుగుదల అనేది 8% to 9% ఉంటుంది ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ చూసుకున్నాం అనుకోండి. మరి రియల్ ఎస్టేట్ లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉంటాయి. రెంటల్ ఇన్కమ్ కానీ, క్యాపిటల్ ఎప్రిషియేషన్ కానీ. ఈ రెంటల్ ఇన్కమ్ అంటే ఏంటి? రెంటల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అపార్ట్మెంట్ కానీ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లే అనుకోండి, అపార్ట్మెంట్ వరకు ఎందుకు, ఇల్లే కొనుక్కున్నాం, ఇల్లు కట్టించుకున్నాం, ఏదో చేసాం, అందులో మనం రెంట్కి ఇచ్చుకున్నాం అనుకోండి. డొమెస్టిక్ పర్పసెస్ కోసం మనం రెంట్కి ఇచ్చుకుంటే దాని నుంచి మనకి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఒక షాపింగ్ ఏరియా కానీ మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఏరియాస్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఉంటాయి. అందులో వాడి షాపులు ఉండవు, సొంత షాపులు ఉండవు. వాడు ఏం చేస్తాడంటే షాప్ కట్టించేసి ఆ స్పేసెస్ అనేవి రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్క బ్రాండ్ వాడు ఒక్కొక్క స్పేస్ లో వాడు పెట్టుకుంటూ ఉంటాడు. దాన్ని కమర్షియల్ పర్పసెస్ కోసం రెంట్కి ఇవ్వడం అంటారు. సో ఈ 2 రకాలుగా మనం రెంటల్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ ఏంటి? క్యాపిటల్ ఎప్రిషియేషన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాండ్. ఒక వేకెంట్ ల్యాండ్ అనేది మనం కొనేసుకుంటాం, కొన్నాళ్ళు అలా వదిలేస్తాం, దాన్ని ప్రైస్ అనేది పెరుగుతుంది కదా, అలా ప్రైస్ పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసుకుంటాం. అంటే క్యాపిటల్ ఎప్రిషియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 lakhs 20 lakhs ఏదైనా ల్యాండ్ పీస్ కొనుక్కున్నాం అనుకోండి, కొంత ల్యాండ్. ఆ ల్యాండ్ యొక్క రేట్ ఒక 5-4 years లో అది నెక్స్ట్ 15 to 30 lakhs వరకు వెళ్తుంటుంది. దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో ప్రాఫిట్, దాన్ని మనం క్యాపిటల్ ఎప్రిషియేషన్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా, అది అర్థమైంది. ఇలా మనం ల్యాండ్ లో కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే
లాక్స్ ఆఫ్ క్యాపిటల్ కావాలి, అంతే కదా, చాలా ఎక్కువ అమౌంట్ అనేది అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అఫీషియల్ గా మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని చెప్పలేం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్లాక్ లో జరుగుతుంటాయి. గవర్నమెంట్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, మనం పేమెంట్ చేసే రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియా మొత్తం ఇదే పరిస్థితి నడుస్తున్నది కాబట్టి మనకి అఫీషియల్ గా ఇంత రిటర్న్ అనేది వస్తుంది అనేది మనం ఫిగర్ అనేది చెప్పుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ. మన దగ్గర ల్యాండ్ ఉంది, అమ్ముదాం అనుకుంటాం, వెంటనే కొనేవాడు ఎవడు దొరకడు, వెంటనే దొరకరు కదా. సో రియల్ ఎస్టేట్ లో ఈ లిక్విడిటీ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ వెయిటింగ్ టైం అనేది మనకి రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉంటుంది. సో అది రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ఈక్విటీ చూసుకున్నట్లయితే, ఈక్విటీ అంటే స్టాక్స్ తీసుకోండి. స్టాక్స్ లో మనకి ఎన్ని రకాలుగా మన ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ సంపాదించవచ్చు అన్నట్లయితే చూడండి, క్యాపిటల్ ఎప్రిషియేషన్, డివిడెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఈక్విటీ కింద కన్సిడర్ చేయొచ్చు. క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంటే ఏంటి, మనం చెప్పాం కదా, క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంటే ఏంటంటే మనం కొనేస్తాం కొన్ని స్టాక్స్, ఏదైనా కంపెనీల యొక్క షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేసి విడిచిపెట్టేస్తాం. షార్ట్ టర్మ్ అయినా ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అయినా ఉండొచ్చు. షార్ట్ టర్మ్ అంటే 1 year కంటే తక్కువ, less than 1 year. లాంగ్ టర్మ్ అంటే greater than 1 year. ఇలా మనం అవి కొనేసి హోల్డ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం, క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంటాం. సో అలా మనం ఈక్విటీలో ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. నెక్స్ట్ డివిడెండ్స్. కొన్ని కంపెనీస్ మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ యొక్క షేర్స్ మనం కొన్నాం అనుకోండి, ఇయర్లీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో కొంత వాటా అనేది డివిడెండ్ గా ఇస్తారనమాట. దాన్ని డివిడెండ్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ మనకి ఏ స్టాక్ కొనాలి ఇదంతా మనకి ఐడియా లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ స్టాక్స్ మనం కొనే ఐడియా లేదు, అనాలిసిస్ లేదు, ఏ స్టాక్ కొనాలి మనకు తెలియదు అనుకునేటప్పుడు అలాంటి వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే ఒక మ్యూచువల్ ఫండ్ వాడికి మేనేజర్ గా పెడతారు. అందులో ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసి అందరూ ఇచ్చినటువంటి మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలా చేసే దాన్ని మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ అంటారు. సో పేరులోనే ఉంది కదా, మ్యూచువల్ ఫండ్, అందరి ఫండ్స్ ని కలిపి మ్యూచువల్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తారనమాట. అలా చేస్తే దాని మీద కొంత రిటర్న్ అనేది వస్తుంది. ఇలా ఇది ఒక ప్రాసెస్. సో ఇన్ని రకాలైనటువంటి ప్రాసెసెస్ మనకి ఈక్విటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిస్కీ ఉంటాయి. సో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఆ క్యాపిటల్ అనేది, ఆ షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో కొంత రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ కూడా అక్కడ ఎక్కువగానే ఉంటుంది కదా. సో రిటర్న్ రేంజెస్ బిట్వీన్ 13% to 15%. మనం మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇయర్లీ రిటర్న్ అనేది మనకి 13 నుంచి 15% వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అన్నిటికంటే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చేటటువంటిది ఈక్విటీ మార్కెట్. మనకి ఎక్కువ రిటర్న్ వస్తుందంటే అక్కడ ఖచ్చితంగా కొంత రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం రిస్క్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఒక ఫేవరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. సో ఇన్ఫ్లేషన్ ని ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం బీట్ చేయాలనుకున్నట్లయితే మనకి బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏది అంటే ఈక్విటీ. సో ఈక్విటీ అనేది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడంలో ఒక లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా బీట్ చేస్తుంది. చాలా ప్రూవెన్ థింగ్ ఇది. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఎందులో వస్తుంది, మనకి ఈక్విటీలో వస్తుంది. సో మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనకి అర్థం కావాలంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా ఎగ్జాంపుల్ భారతదేశం అనేది. సో అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం అనమాట. అలా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 60,000 సేవింగ్స్ ఉన్నాయి కదా అతనివి, అది ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టేసి ఉన్నట్లయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ 30th year మనకి ఎంత వచ్చేది అనేది చూసినట్లయితే 60,000 30 సంవత్సరాల్లో మనకి 4,26,855 రూపాయలు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 72,000 అనేది 29 years తర్వాత అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 30th year మనకి 4,78,000. అలా చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకున్నట్లయితే 4,45,33,711 రూపాయలు వచ్చింది. అర్థమైందా? అదే క్యాష్ రూపంలో ఉంచుకున్నట్లయితే 2.5 కోట్లు. సో అది ఫిక్స్డ్ డిపాజిట్. నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం మాక్సిమం రిటర్న్ అనేది 9% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ లో, కాబట్టి 9% తీసుకుందాం. మాక్సిమం రిటర్న్ 9% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గోల్డ్ లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 60,000 ఏదైతే సేవింగ్స్ ఉందో అది అట్ ద ఎండ్ ఆఫ్ 30th year 7,30,000 అయ్యేది. చూసారా, ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే 4,26,000 కి 7,30,000 తేడా అది. సో అలా మళ్ళీ గోల్డ్ కూడా మనం టోటల్ గా ఎవ్రీ ఇయర్ అలా చూసుకున్నట్లయితే ఫైనల్ గా వచ్చేటప్పటికి మనకి 9% రిటర్న్ అంటే ఎంత అవుతుంది, 5,43,91,409 రూపీస్.
సో అది గోల్డ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎఫ్డీతో కంపేర్ చేసినట్లయితే చూడండి ఒక ₹1,00,00,000 తేడా వచ్చేసింది. ఎందుకంటే ఎఫ్డీలో మనకి 7% రిటర్న్ మాత్రమే వస్తుంది, అదే గోల్డ్ లో పెట్టుకున్నట్లయితే 9% రిటర్న్ వస్తుంది. సో అదే మనం ఒకవేళ స్టాక్స్ లో పెట్టాం అనుకోండి, స్టాక్స్ లో 13% నుంచి 15% వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేద్దాం, మినిమమే తీసుకుందాం, 13% తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి స్టాక్స్ లో. సో అలా తీసుకున్నట్లయితే 13% రిటర్న్ తీసుకున్నట్లయితే ఆ క్యాష్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ సేవింగ్స్ 60,000, అది అట్ ది ఎండ్ ఆఫ్ 30th ఇయర్ ఎంత అవుతుందో ఒక్కసారి గమనించండి. 20,76,950 రూపీస్, 13% రిటర్న్ వచ్చింది అనుకోండి ఎవ్రీ ఇయర్. సో ఈ 60,000 ఫస్ట్ ఇయర్ పెట్టింది, ఎండ్ ఆఫ్ ద 30th ఇయర్ ఎంత అవుతుంది, 20,76,950. సెకండ్ ఇయర్ పెట్టినటువంటి 72,000 ఎండ్ ఆఫ్ ద 30th ఇయర్ ఎంత అవుతుంది, 22,05,611. అలా టోటల్ గా ఎవ్రీ ఇయర్ దాచిన మొత్తం కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ 30th ఇయర్ చూసుకున్నట్లయితే 13% రిటర్న్ చొప్పున మనం తీసుకున్నా సరే, మినిమం రిటర్న్ స్టాక్ మార్కెట్ లో తీసుకున్నది 13% తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది ఒకసారి చూడండి, 8,56,78,502 రూపీస్, అంటే 8.5 కోట్లు. చూసారా, ఎఫ్డీలో 4.5 కోట్లు ఇంచుమించుగా, గోల్డ్ లో 5.5 కోట్లు. అదే మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 8.5 crores అయి ఉండేది. సో మనకి ఈ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ చూసిన వెంటనే మనకు అర్థమైంది ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెస్ట్ ఆప్షన్. మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే స్టాక్స్ అనేవి మనం ప్రాపర్ గా అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అందులో చేసుకున్నట్లయితే మినిమం రిటర్న్ అండి 13%. కొన్ని స్టాక్స్ అయితే మనకి ఇయర్లీ 20% రిటర్న్ ఇచ్చేవి కూడా ఉంటాయి. మనం అంతవరకు తీసుకోవట్లేదు, యావరేజ్ గా తీసుకొని మినిమం కొన్ని సంవత్సరాలు లాస్ రావచ్చు, కొన్ని సంవత్సరాలు ప్రాఫిట్స్ రావచ్చు, ఇలా తీసుకొని మినిమం రిటర్న్ 13% మనం తీసుకున్నా కూడా 8.5 crores అయింది అక్కడ. సో దీన్ని ఒక్కసారి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో తీసుకున్నట్లయితే ఒక్కసారి గమనించండి. క్యాష్ రూపంలోనే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా వదిలేసినట్లయితే ఈ లోయర్ కర్వ్ ఉంది కదా, ఇది 2,52,00,000 అనేది. నెక్స్ట్ ఒకవేళ అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు అనుకోండి అతను, 4,45,00,000. అదే గోల్డ్ లో పెట్టుకున్నట్లయితే 5,43,00,000, ఇంచుమించు 5.5 crores. ఇది 4.5, ఇది 2.5. చూడండి, అదే ఒకవేళ మనం స్టాక్ మార్కెట్ లో పెట్టినట్లయితే ఎంత వచ్చి ఉండేది, 8.56 crores. చూసారా మధ్యలో ఎంత గ్యాప్ ఉందనేది. సో స్టాక్స్ అనేది మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కాదు, ఇదే బెస్ట్ ఆప్షన్. ఈక్విటీ కొంచెం రిస్క్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో లాసెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రిస్క్ ని మనం మేనేజ్ చేసుకొని ప్రాపర్ గా ట్రేడింగ్ అనేది చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి స్టాక్ మార్కెట్ నుంచి హైయెస్ట్ పాసిబుల్ రిటర్న్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. సో ఎవరికి ఏ ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ అనుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది రిస్క్ మేము తక్కువ తీసుకుంటాం అనుకున్నారు అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి వెళ్ళొచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్. గోల్డ్ కూడా అలాంటిదే. సో కొంచెం రిస్క్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము మా యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద అనుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అర్థమైందా. రిస్క్ మేము తక్కువ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ కానీ, మెటల్స్ కానీ, ఇంకా ఏదైనా ఎంచుకోవచ్చు. మేము కొంచెం రిస్క్ తీసుకుంటాం కానీ మాకు ఎక్కువ రిటర్న్స్ కూడా కావాలనుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని దానికి ఆన్సర్ ఏంటండి, మీరు ఎంత రిస్క్ తీసుకోదలుచుకుంటున్నారు, మీరు సేఫ్ గా మా క్యాపిటల్ అస్సలు ఎలాంటి రిస్క్ కూడా ఉండకూడదు అనుకున్నట్లయితే వీటి వైపు వెళ్ళండి. చిన్న రిస్క్ మేము తీసుకుంటాం, మాకు రిటర్న్ కూడా ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఇటువైపు వెళ్తారు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలనుకున్నట్లయితే ఈక్విటీ. సో ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ బడి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరన్నా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ డీటెయిల్ గా నేర్చుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ చేయండి మన యాప్ ని. అందులో మన ప్రైస్ యాక్షన్ కంప్లీట్ కోర్స్ అనేది ఉంటుంది విత్ 2 వ్యాలిడిటీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 6,000, లేదు నాకు 99 days లో నేను కమిటెడ్ గా ఎవ్రీథింగ్ తూచా తప్పకుండా చెప్పినట్టు పాటిస్తాను అనుకున్నట్లయితే 99 days ఇస్ ఎనఫ్ అండి. లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ నాకు కావాలంటే ఆప్షన్ కూడా మన కోర్స్ లో ఉంటుంది. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. లేదు ఫర్దర్ గా ఏదన్నా డౌట్ కానీ ఇష్యూ కానీ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా టెలిగ్రామ్ లో నాకు ఆ నెంబర్కి రీచ్ అవ్వండి.
ఇది జస్ట్ యాప్ రిలేటెడే కాదు, మీకు ఏ డౌట్ ఉన్నా స్టాక్ మార్కెట్లో యూ కెన్ రీచ్ అవుట్ ఆన్ టెలిగ్రామ్. కాల్స్ అయితే చేయదు దయచేసి, ఓన్లీ మెసేజ్ రూపంలో అండి. టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. లేదు డౌట్ ఇంకా క్లారిటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు అనుకున్నట్లయితే వాయిస్ మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.